Hello everyone. Thank you for supporting and watching my videos. సో అలానే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మిగిలిన వీడియోస్ కూడా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే షియర్ స్ట్రెసెస్ అనాలిసిస్. ఓకే, ఇక్కడ స్ట్రెసెస్ అనాలిసిస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక రెక్టాంగిల్ బ్లాక్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఈ రెక్టాంగిల్ బ్లాక్లో బోత్ సైడ్స్ మనం సేమ్ లోడ్, ఫర్ ఎగ్జాంపుల్ P1 P2 సేమ్ లోడ్స్ అనేది అప్లై చేసేటప్పుడు ఈక్వల్ లోడ్స్ కండిషన్ మీన్స్ P1 ఈక్వల్స్ టు P2 ఇలా కండిషన్లో మనం లోడ్ అనేది అప్లై చేసేటప్పుడు బోత్ సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ లో కూడా బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ స్ట్రెసెస్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఈక్వల్ స్ట్రెసెస్ ని ఇక్కడ సిగ్మా ఎక్స్ సిగ్మా ఎక్స్ గా మనం తీసుకున్నాం. వీటిని డైరెక్ట్ స్ట్రెసెస్ అని అంటాం. ఓకే, సో ఈ డైరెక్ట్ స్ట్రెసెస్ కండిషన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్న ఒక రెక్టాంగిల్ బ్లాక్ లో ఈ ట్రాన్స్ఫర్ సెక్షన్ అంటే ఇలా మనం అక్రాస్ గా బ్లాక్ ని సగంగా మనం కట్ చేసాం అనుకోండి. ఓకే, కట్ చేసినట్లయితే ఏమవుతుంది, యువతల సైడ్ ఇది కంప్లీట్ గా బ్లాక్ క్లోజ్ అయిపోతుంది, యువతల సైడ్ ఇలా షేడెడ్ అనేది కనబడుతుంది. అంటే సో యువతల సైడ్ P2 లోడ్ అనేది ఎంత అయితే సిగ్మా ఎక్స్ అనేది డైరెక్ట్ స్ట్రెస్ అనేది ఉంటుందో దీనికి ఆపోజిట్ లో కూడా సిగ్మా ఎక్స్ సేమ్ డైరెక్ట్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఓకే, ఎందువల్ల సో ఇలా మనం ఒక బార్ అనేది ఇలా మనం తీసుకొని ఓకే, సో దీన్ని ఇలా మనం సగానికి కట్ చేసాం అనుకోండి, P1 P2 ఇలా కట్ చేసాం అనుకోండి, అప్పుడు ఇలా 2 బార్స్ గా ఇలా డివైడ్ అయిపోతుంది. ఓకే, ఇది P1 ఇది P2. సో దీనికి ఆపోజిట్ ఇక్కడ ఈ సెంటర్ లో స్ట్రెసెస్ అనేవి అపోజెస్ ద డైరెక్షన్ అపోజ్ చేస్తుంది. ఎంత లోడ్ అనేది అపోజ్ చేస్తుంది, సో ఇవతల పక్క P2 ఉంది కాబట్టి ఈ డైరెక్షన్ లో కూడా P2 అనేది ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఈ డైరెక్షన్ లో కూడా సేమ్ డైరెక్ట్ స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. అది ఫస్ట్ వన్. అండ్ ఇన్ కేస్ ఇక్కడ మనం తీసుకున్న ఈ ట్రాన్స్ఫర్ సెక్షన్స్ కి సమ్ థీటా యాంగిల్ అనేది అప్లై చేసి దీనికి సమ్ యాంగిల్ గా మనం ఇలా కట్ చేసాం అనుకోండి, సమ్ థీటా యాంగిల్ తో మనం ఇలా కట్ చేసినట్లయితే ఈ కట్ చేసిన తర్వాత నోటేషన్స్ ఫస్ట్ లో మనం తీసుకున్న నోటేషన్స్ ఏంటి, BCDE గా తీసుకుంటే ఇలాగా ఈ వర్టికల్ కి సమ్ థీటా యాంగిల్ తో మనం కట్ చేసేటప్పుడు ACDF గా ఒక క్రాస్ సెక్షన్ అనేది మనం కట్ చేసినట్లయితే ఇప్పుడు దీనిపైన ACDF పైన నార్మల్ అండ్ డైరెక్ట్ స్ట్రెసెస్ ఎలా ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఈ సెక్షన్ కంప్లీట్ గా ఇక్కడ ABCDEF ని ఒక ట్రయాంగులర్ ప్రిజం గా మనం తీసుకుంటాం. ఆ ట్రయాంగులర్ ప్రిజం ని సెపరేట్ మనం చేసుకుంటే సో ఇలా ఒక ట్రయాంగులర్ షేప్ లో మనకు కనబడుతుంది. బికి ఆపోజిట్ ఈ ఉంది కాబట్టి బికి ఆపోజిట్ ఇక్కడ కామ ఏ అని రాసుకున్నాను. సికి ఆపోజిట్ డి ఉంది కాబట్టి ట్రయాంగిల్ మనం ఓన్లీ వన్ సైడ్ నుండి మనం చూస్తున్నాం కాబట్టి అవతల ఎడ్జ్ అనేది కూడా ఉంటుంది డి. సిమిలర్లీ ఏఎఫ్ అంటే కంప్లీట్ గా ఒక ట్రయాంగులర్ అనేది తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ లో ఏబి అనేది ఒక సైడ్, బీసీ అనేది అనదర్ సైడ్. చూడండి, ఇక్కడ ఏబి అనేది ఒక సైడ్, బీసీ అనేది అనదర్ సైడ్ అండ్ ఏసీ అనేది ఇంకొక సైడ్, మొత్తం 3 సైడ్స్. ఓకే, సో ఇక్కడ బీసీ అనేది టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డివై లెంత్. ఓకే, అండ్ అగైన్ ఏసీ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిఎస్ లెంత్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా. ఇవి 2 లెంత్స్. ఓకే, రైట్. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ట్రయాంగిల్లో నార్మల్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఈ సైడ్స్ కి పర్పెండిక్యులర్ గా మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని నార్మల్ ఫోర్స్ అని అంటాం. ఈ నార్మల్ ఫోర్స్ అనేది నార్మల్ స్ట్రెసెస్ అనేది సిగ్మా ఎక్స్ గా తీసుకుంటాం. నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి, నార్మల్ స్ట్రెస్ ఇంటూ క్రాస్ సెక్షనల్ ఏరియా. అండ్ అగైన్ ఇక్కడ ఏసీలో కూడా నార్మల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఈ డైరెక్షన్ లో పర్పెండిక్యులర్ టు ఏసీ ఈ డైరెక్షన్ నార్మల్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఇంటూ లెంత్ ఆఫ్ ఏసీ. ఇవి నార్మల్ డైరెక్షన్స్. ఓకే, అండ్ ఈ నార్మల్ డైరెక్షన్స్ కి అగైన్ 2 కాంపోనెంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఒకటి హారిజెంటల్, 2 వర్టికల్. ఓకేనా, దీనికి కూడా హారిజెంటల్ అండ్ వర్టికల్ 2 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో మెయిన్లీ 2 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి, నార్మల్ కాంపోనెంట్ అండ్ టాంజెన్షియల్ కాంపోనెంట్. ఓకే, సో దిస్ ఇస్ ద నార్మల్ కాంపోనెంట్, దిస్ ఇస్ ద టాంజెన్షియల్ కాంపోనెంట్. ఓకే, ఈ నార్మల్ కాంపోనెంట్ ని డైరెక్ట్ స్ట్రెసెస్ అని కూడా అంటాం
అండ్ టాంజెన్షియల్ కాంపోనెంట్ని షియర్ స్ట్రెస్ కాంపోనెంట్ అని కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది ఇక్కడ. కంప్లీట్గా ఈ నార్మల్ అండ్ టాంజెన్షియల్ కాంపోనెంట్స్ అనేవి ఇట్ ఈస్ ఫ్రమ్ ద కన్సిడరేషన్ ఆఫ్ ఫోర్స్ బ్యాలెన్సెస్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇలా సమ్ యాంగిల్తో మనం థీటా యాంగిల్తో మనం ఇలా కట్ చేసాము కాబట్టి ఇక్కడ, సో దీన్ని ఆర్బిటరీ ప్లేనర్స్ అంటాం. ఏసిడిఎఫ్ని ఆర్బిటరీ ప్లేనర్స్ అంటాం. ఓకే, ఇక్కడ నుండి ఏసిడిఎఫ్ నుండి ఒక బ్లాక్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఈ అనదర్ బ్లాక్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది. కానీ ఇక్కడ 2 బ్లాక్స్ కూడా మస్ట్ బి ఇన్ ఈక్వల్ బ్రీమ్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా ఈక్వల్ బ్రీమ్ కండిషన్లోనే ఉంటుంది ఇక్కడ. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ బీసీ అంటే ఏమన్నాం, డివై లెంత్, ఏసీ అనేది ఏంటి, డిఎస్ లెంత్. ఓకేనా, అండ్ ఇక్కడ తీసుకున్న ఈ పెర్పెండిక్యులర్ టు బీసీకి తీసుకున్న సిగ్మా ఎక్స్ అనేది ఏంటి, ఇక్కడ నార్మల్ స్ట్రెసెస్ యాక్టింగ్ ఆన్ బిసిడిఈ, దీనికి ఇది నార్మల్ స్ట్రెసెస్. అండ్ సిగ్మా తీటా అనేది కూడా నార్మల్ స్ట్రెసెస్, దేనికి ఏసిడిఎఫ్కి నార్మల్ స్ట్రెసెస్. ఓకేనా, దీనికి నార్మల్ స్ట్రెసెస్ అంటాం. ఇక్కడ టో తీటా అనేది ఏంటి, ఇక్కడ టాంజెన్షియల్ ఆర్ షియర్ స్ట్రెసెస్ యాక్టింగ్ ఆన్ ఏసిడిఎఫ్. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆర్ నోటేషన్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు నార్మల్ అండ్ టాంజెన్షియల్ డైరెక్షన్స్ అనేవి ఫ్రమ్ ఏసిడిఎఫ్ నుండి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏసిడిఎఫ్ ఈ ఆర్బిట్రరీ ప్లేన్ అనేది ఏదైతే ఉంటుందో ఈ ప్లేన్ నుంచి నార్మల్ అండ్ టాంజెన్షియల్ డైరెక్షన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈక్వల్ బ్రీమ్లో కండిషన్లోనే ఉండాలి. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ బ్రీమ్ కండిషన్ అంటే ఏంటి, 2 forces, one is and another opposite direction. So first condition, sigma theta into ds equals to దీనికి ఆపోజిట్ ఏంటి, హారిజంటల్, అంటే సిగ్మా ఎక్స్ డివై కాస్ థీటా, అది ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ అనేది టో థీటా డిఎస్ ఈక్వల్స్ టు వర్టికల్ సిగ్మా ఎక్స్ ఇంటూ డివై ఇంటూ సైన్ థీటా. సో దీస్ 2 కండిషన్స్ అనేవి ఈక్వల్ బ్రీమ్ కండిషన్స్ అనేది ఇక్కడ మనం చూపించాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కండిషన్. ఇక్కడ చూడండి, సిగ్మా థీటా ఇంటూ డిఎస్ ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ ఇంటూ డివై ఇంటూ కాస్ థీటా. సో దీంట్లో నార్మల్ స్ట్రెస్సెస్ అనేది సిగ్మా థీటా ఈక్వల్స్ టు సిగ్మా ఎక్స్ డివై కాస్ థీటా బై డిఎస్. ఓకే, యాక్చువల్గా డిఎస్ అనేది మనం తీసుకున్న ఈ ట్రయాంగులర్ షేప్ నుంచి ఇది థీటా అనుకుంటే ఏబిసి కాబట్టి, సో థీటాకి సైన్ థీటా అంటే ఏంటి, ఇక్కడ ఏబి బై ఏసి. ఓకే, అండ్ కాస్ థీటా అంటే ఏంటి, బీసీ బై ఏసి. సో ఇక్కడ చూడండి, ఏబి అనేది దర్ ఇస్ నో నోటేషన్, ఏసి అంటే ఏంటి, సో దిస్ ఇస్ ద డిఎస్. ఓకే, బీసీ అంటే డివై. ఓకేనా, ఇప్పుడు కాస్ థీటా అని చూడండి, బీసీ అంటే డివై బై ఏసీ అంటే డిఎస్. ఓకే, ఇప్పుడు డిఎస్ ని సెపరేట్ చేసి ఏంటి, డిఎస్ ఈక్వల్స్ టు డివై బై కాస్ థీటా. ఇది డైరెక్ట్ ఇక్కడ మనం అప్లై అనేది చేసుకుంటాం. ఓకే, సో సిగ్మా ఎక్స్ డివై కాస్ థీటా బై డిఎస్ అంటే ఏంటన్నా డివై బై కాస్ థీటా. సో డివై బై కాస్ థీటా, సో డివై పోతుంది, సిగ్మా ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ నార్మల్ కండిషన్ ఆఫ్ స్ట్రెస్, డైరెక్ట్ స్ట్రెస్, నార్మల్ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి, సో టో థీటా డిఎస్, దీనికి ఆపోజిట్ సిగ్మా ఎక్స్ డివై సైన్ థీటా. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్. సో దీని నుండి కూడా షియర్ స్ట్రెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే C1s, ఇక్కడ సైన్ కన్వర్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి మనం నెగిటివ్ అనేది తీసుకుంటాం. సో నెగిటివ్ సిగ్మా ఎక్స్ డివై సైన్ థీటా బై డిఎస్. సో వాట్ ఈస్ డిఎస్ మైనస్ సిగ్మా ఎక్స్ డివై సైన్ థీటా
బై డిఎస్ అంటే ఏంటి, డివై బై కాస్ థీటా. ఓకే, సో డివై అనేది క్యాన్సిల్ అవుతుంది. ఈక్వల్స్ టు మైనస్ సిగ్మా ఎక్స్ సైన్ థీటా కాస్ థీటా. ఓకే, సైన్ థీటా కాస్ థీటా మీన్స్ మైనస్ సిగ్మా ఎక్స్. సైన్ థీటా కాస్ థీటా అంటే ఏంటి, సైన్ 2 థీటా బై 2. ఓకే, దిస్ ఇస్ ద another tangential or shear stress component. Okay, thank you friends. Please subscribe my videos and channel. Thank you very much.